వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ. ఈరోజు మనము స్టడీ ఎంబీబీఎస్ అబ్రాడ్ బెస్ట్ డెస్టినేషన్స్ ఏంటి, అక్కడ ఖర్చులు మనకి ఎంత అవుతున్నాయి, తర్వాత ట్యూషన్ ఫీజు, లివింగ్ ఎక్స్పెన్సెస్ మనకి ఎంత ఖర్చు అవుతుందో అనేది ఈ వీడియో ద్వారా మీకు నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ డెస్టినేషన్స్ ఇన్ 2024. బెస్ట్ అంటే నేను ఎప్పుడు కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఉన్న కంట్రీస్ గురించే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి జార్జియా, సెకండ్ వచ్చేసి మనకి రష్యా, థర్డ్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ అండ్ వియత్నాం. ఈ 4 డెస్టినేషన్స్ని మీరు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియా దాదాపు లాస్ట్ 8 years నుంచి మోర్ దెన్ 20,000 స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు. చాలా స్టూడెంట్స్ అక్కడ కంప్లీట్ చేసి ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ నుంచి చాలా మంది పీజీకి యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా కూడా చూస్ చేస్తున్నారు, ఆల్సో జర్మనీ. సో మనకి జార్జియాలో ఖర్చు ఎంత అవుతుంది? బేసికల్గా మీకు జార్జియాలో ఎక్స్పెన్సెస్ వచ్చేసి 4,50,000 మినిమం ఫీజు నుంచి 5.5 lakhs ఇయర్లీ ఫీజు వరకు ఉంటుంది. ఓవరాల్ ట్యూషన్ ఫీజు వచ్చేసి మీకు 25 lakhs నుంచి 28 lakhs వరకు ఓన్లీ ట్యూషన్ ఫీజుకి ఖర్చు అవుతుంది. తర్వాత అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ రీసెంట్గా మనకి రష్యా అండ్ యుక్రెయిన్ వార్ వల్ల కొంచెం అక్కడ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయింది. మనకి ఇయర్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మినిమం మనకి $3,000 అంటే 2.5 lakhs వరకు మీకు ఖర్చు అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకు ఒక 5 lakhs ట్యూషన్ ఫీజు ప్లస్ ఒక 2.5-3 lakhs లివింగ్ ఎక్స్పెన్సెస్, టోటల్ 8 lakhs వరకు మీకు ఓన్లీ ట్యూషన్ ఫీజ్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి మీకు ఇంచుమించు 7.5 lakhs అంటే మీరు ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి మీరు జార్జియాని చూస్ చేసుకుంటే మీ బడ్జెట్ మినిమం బడ్జెట్ వచ్చేసి 30 నుంచి 40 lakhs వరకు ఖర్చు అవుతుంది. మీకు ఎవరైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికన్నా మీరు స్వయంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది. ట్యూషన్ ఫీజు వచ్చేసి డాలర్ వాల్యూ మనకి మినిమం 83 రూపీస్ నుంచి 84 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి మీరు కరెక్ట్గా ఎక్స్పెన్సెస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ రష్యా అండ్ ఉజ్బెకిస్తాన్. రష్యా అండ్ ఉజ్బెకిస్తాన్లో మనకి ఎంత ఖర్చు అవుతుంది, మన ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? రష్యా 2,50,000 నుంచి 4 lakhs వరకు ఫీజు ఉంటుంది. మ్యాక్సిమం ట్యూషన్ ఫీజెస్ అక్కడ బిలో 3 lakhs లోనే ఉంటుంది. కాబట్టి మీకు టోటల్ ట్యూషన్ ఫీజు వచ్చేసి మినిమం 15 lakhs నుంచి 18 lakhs వరకు ట్యూషన్ ఫీజు కంప్లీట్ అవుతుంది. రష్యాలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ మనకి హాస్టల్స్ అన్ని కూడా గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి. మీ ఇయర్లీ ఎక్స్పెండిచర్ అక్కడ మినిమం 25,000 నుంచి 50,000 వరకే మీకు హాస్టల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతాయి. ఎందుకంటే అన్ని యూనివర్సిటీస్ కూడా గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ మీకు రష్యాలో హాస్టల్ ఫీజెస్ వచ్చేసి 25,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. తర్వాత మీకు ఓవరాల్ ఎక్స్పెన్సెస్ రష్యాలో ఎంత వస్తుంది అంటే మీకు ట్యూషన్ ఫీజు వచ్చేసి ఓన్లీ 15 నుంచి 20 lakhs మధ్యలో ఉంటుంది. మ్యాక్సిమం 15 నుంచి 18 lakhs మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ హాస్టల్ ఫీజు వచ్చేసి మీకు టోటల్ 6 yearsకి మ్యాక్సిమం మీరు 40,000 పర్ యానం ఆర్ 50,000 పర్ యానం అనుకున్నా సరే మీకు ఒక 3 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది. 21 lakhs మీ ట్యూషన్ ఫీజు, లివింగ్ ఎక్స్పెన్స్. అక్కడ ఫుడ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ మన మెస్సెస్ ఉంటాయి, ప్రతి యూనివర్సిటీకి అటాచ్డ్ మెస్ ఉంటుంది. అక్కడ మీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. $1,200 to $1,400 పర్ యానం ఉంటుంది మీకు. సో అలా చూసుకున్నా సరే మీకు ఇయర్లీ ఎక్స్పెన్సెస్ $1,200 to $1,400 ఇంటూ రూపీస్ వేసుకుంటే మీకు ఇంచుమించు 1,10,000, 1,12,000 or 15,000 ఖర్చు అవుతుంది. తర్వాత ఉజ్బెకిస్తాన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్స్. ఎందుకంటే ఉజ్బెకిస్తాన్లో కూడా మనకి టోటల్ స్టూడెంట్స్ కరెంట్లీ స్టడీ ఈజ్ బిట్వీన్ 3,000 to 5,000. సిన్స్ ద వార్ స్టార్టెడ్ ఇన్ యుక్రెయిన్, many students have migrated from Ukraine to Uzbekistan because Uzbekistan has highest infrastructure. మనం చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా క్యాపిటల్ సిటీ తష్కెంట్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి తష్కెంట్ మెడికల్ యూనివర్సిటీ, తర్వాత తష్కెంట్ పీడియాట్రిక్ యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీస్ని మేము ఎందుకు చూస్ చేస్తామంటే ఈ 2 యూనివర్సిటీస్ మనకి క్యాపిటల్ సిటీలో ఉంటుంది, ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. తర్వాత మనకి లోకల్ ఎంబసీ కూడా అవైలబుల్ ఉంది మనకి ఉజ్బెకిస్తాన్. ట్యూషన్ ఫీజు వచ్చేసి మీకు ఇయర్లీ ట్యూషన్ ఫీజు $3,500 అంటే కేవలం ఒక 2 lakhs 80 నుంచి 3 lakhs వరకు మీకు ఖర్చు అవుతుంది ఇయర్లీ. ఇంటూ 6 years 18 lakhs మీకు ఖర్చు అవుతుంది. ప్లస్ ఫుడ్ వచ్చేసి మన హాస్టల్ వచ్చేసి కేవలం $800 స్టేకి, ఫుడ్కి వచ్చేసి $1,200 to $1,400 అవుతుంది. మీరు ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నా సరే బిట్వీన్ 25 నుంచి 27 lakhs వరకు మీకు కంప్లీట్ అవుతుంది. దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ నెంబర్స్ దట్ ఐ హావ్ షేరింగ్ విత్ యూ.
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా యూనివర్సిటీస్ మనకి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, రష్యాలో, జార్జియాలో సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, రష్యాలో వార్ అవుతుంది, ఈజ్ ఇట్ సేఫ్? సో రష్యాలో వార్ అవుతుంది, రష్యా అండ్ యూక్రెయిన్ మధ్యలో, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ రష్యా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ రష్యా. సో మేము ఎంచుకున్న యూనివర్సిటీస్ అన్ని కూడా మాస్కో సరౌండింగ్ ఉన్నాయి, తర్వాత సేఫ్ జోన్స్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఇండియాలో హైదరాబాద్ ఎలా అయితే సేఫ్ డెస్టినేషన్, అలానే మేము చూస్ చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా దే ఆర్ నోవేర్ నియర్ టు ద బార్డర్. మీరు చూస్ చేసుకునేటప్పుడు యూనివర్సిటీస్ చూడండి, అవి బార్డర్ దగ్గర ఉన్నాయా, బార్డర్ దూరం ఉన్నాయనేసి. మనకి స్టూడెంట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ప్రాసెసింగ్. సో స్టూడెంట్స్ హు ఆర్ ప్లానింగ్ ఫర్ జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, మీరు హ్యాపీగా మాకు రీచ్ అవ్వండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు యూనివర్సిటీ ర్యాంకింగ్, ఆ యూనివర్సిటీని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి, ఆ యూనివర్సిటీలో ఉన్న మన బెనిఫిట్స్ ఏంటి, అవి ఎన్ఎంసి, ఎంసీఐ నార్మ్స్ ప్రకారం ఉన్నాయా లేదా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మా కౌన్సిలర్స్, మా మేనేజర్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. Choose Apple Academy for your study MBBS dreams. Thank you.